ఆప్కి అదాలత్ లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి మీద మోపిన తర్వాత ఆరోపణ ఇదే. ఈయన ప్రభుత్వంలో ఒక భయాన్ని సృష్టించారు. యోగి గారు ఉత్తరప్రదేశ్ లో చాలా మంది భయంతో బతుకుతున్నారు. కొందరు యూపీ వదిలి వెళ్ళిపోయారు, కొంతమంది పైకి వెళ్ళిపోయారు. బిను భయ హోయిన ప్రీతి. ఇంతకు ముందు నుంచే ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రజల్ని భయపెట్టి ఉంచారు. ఇంతకు ముందు నుంచి నా జ్ఞేయం ఇదే. ఆ శ్రీరాములు వారు చెప్పినట్టుగా నిస్సరహీన్ కరోమహి భుజుటాయ ప్రణకీన్. మేము రామభక్తులు, మేము కూడా ఇదే చేస్తాం. ఎంతోమంది పాపులున్నారు. బీదవాళ్లని, ఆడపిల్లని, వ్యాపారస్తుల్ని, సాధారణమైన ప్రజలు, రోడ్లో నడిచి వెళ్తున్న ప్రజలకి సురక్షిత అనేదే లేకుండా ఉన్నారు. వాళ్ల కోసం నేను ఒక సురక్షితమైన అట్మాస్ఫియర్ చేసే తీరాలి. అది మీరు ఆల్రెడీ చేశారు కదా, నో బెయిల్ నో జైల్, తిన్నగా దేవుణ్ణి కలవాలని. ఇలా చూడండి, రెండు విషయాలు ఒకటిగా జరగాలి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, నేను ఒక రామభక్తుణ్ణి. రాముడు ఎలాగైతే అయోధ్యలో ఆయన ఆసనాన్ని మళ్లీ తీసుకున్నాడో అదేవిధంగా అక్కడ జరుగుతున్న చెడుని మళ్లీ మొత్తం తీసే తీరాలి. అదే ఆ పనినే మేము యూపీలో చేశాం. చూసుకున్నారంటే కాంగ్రెస్సు, మిగతా పార్టీలు మాఫియాకి, క్రిమినల్స్కి ధైర్యం ఇచ్చి వాళ్లని కాపాడుకుంటూ ఉన్నారు. వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సమయాన్ని చూసుకుంటే వాళ్ల విషయాలు బయటకొచ్చేటప్పుడు అన్ని ప్రోటోకాల్సు మాసిపోతాయి. వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారు. ఇవాళ ఇక్కడున్న పరిస్థితి చూడండి. నేను చూసినప్పుడు ఒక కేసులో ఒకరిని తీసుకొచ్చేటప్పుడు వాడి ప్యాంటు తడిసిపోయి ఉంది. ప్యాంటు తడిసిపోయిందంటే ఒక మాఫియా చూస్తే రోజు అరుస్తూనే ఉన్నాడు, సార్ నా ప్రాణాలకు ప్రమాదం. అప్పుడు మేమేం చెప్పామంటే, మీ వల్ల ఎంతమంది ప్రజలు బాధపడ్డారో అది చూసుకో ముందన్నా. ఇప్పుడు ఈ విధంగానే జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ కేస్ ముఖ్తార్ అన్సారీ మీద, దాని గురించి సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే జైల్లో ఆయనకి విషం ఇచ్చి చంపేశారంటున్నారు. చనిపోయే తీరాలిగా, వేరే దారి లేదు. మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఎంతో మందిని ప్రాణాలు తీసిన ఒక మనిషి, వాడు ఎన్నాళ్ళని తప్పించుకొని అలా తిరుగుతూ ఉంటాడు. కాంగ్రెస్ వాళ్ళు వాణ్ణి కాపాడాలని అనుకోవచ్చు కదా. సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అలా సమయంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు అంత్యక్రియలకి వెళ్లారు. వాళ్ళ దగ్గర మీరేం ఎదురు చూస్తారు? ఇదే ఒక వ్యత్యాసం. పరమ రామభక్తుడు ఉత్తరప్రదేశ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ సర్దేర్ కళ్యాణ్ సింగ్ చనిపోయారు. సమాజ్వాద్ పార్టీ, కాంగ్రెస్ ఒక విచారం కూడా చూపించలేదు. కానీ ఒక మాఫియాలో ఉన్నవాడు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి కన్నీరు కారుస్తున్నారు. ఇదే వ్యత్యాసం అనేది. ఇదే దేశం టార్గెట్ చేయకూడదనేది. మీరిప్పుడు చూసుకున్నారంటే మేము మాఫియా వాళ్ళని చాలా కట్టుబాట్లోకి తీసుకొచ్చాం. జూన్ 4 తర్వాత ఏదో ఒక రక్షణ కల్పిస్తాం. ఉత్తరప్రదేశ్ని మాఫియాలోంచి మొత్తంగా బయటికి తీసుకొచ్చామని చెప్తాం. రెండోది, మాఫియా మూలంగా సంపాదించిన ఆస్తిని, అది ఏ మాఫియా అయినా సరే, వాళ్లు సంపాదించిన ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వం తీసేసుకుంటుంది. మేము ప్రయాగ్రాజ్ నుంచి ప్రారంభించాం. ప్రయాగ్రాజ్లో ఒక మాఫియా గ్యాంగ్ ఉంది. ఆ మాఫియా గ్యాంగ్ తప్పుగా తీసుకున్న ఆస్తిని మళ్లీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. మా యొక్క కొత్త మిషన్ చూసి కాంగ్రెస్ సభలో చాలా భయంలో ఉన్నారు. ఆ బుల్డౌజర్ని పెట్టి అంతా క్లీన్ చేశాం. క్లీన్ చేసిన తర్వాత బీదవాళ్లకి సంబంధించిన స్థలంగా మార్చాం. దీనికి తీర్మానం తీసుకున్నాం, బీదవాళ్లకి అన్నీ చేసిస్తాం. ఈ మాఫియా వాళ్లు ఆక్రమించుకున్న ప్రతి ఆస్తిని కూడా తిరిగి తీసుకుంటాం. బీదవాళ్ల కోసం, ఆడవాళ్లని కాపాడటం కోసం, హ్యాండీక్రాఫ్ట్ల కోసం, అనాథల్ని కాపాడటం కోసం, అదీ కాకుండా మిగతా కమ్యూనిటీ కోసం, అలాగే కింద కోర్టులో ఉన్న వాళ్ల కోసం ఒక మంచి హాస్పిటల్ కడతాం. మిగతావన్నీ చేస్తాం. పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కడతాం. కానీ యూపీలో ఉన్న మాఫియా అంతా భూస్థాపితం అయిపోయారు. అదీ కాకుండా ఇంక మీద మాఫియాల్ని పెరగనివ్వం.
అదే మా లక్ష్యం. అది కాకుండా వీళ్ళు ఆక్రమించిన స్థలాలని వాళ్ళ దగ్గర నుంచే, నేను చెప్పేది అర్థం వద్దనుకుంటా, వాళ్ళు ఆక్రమించిన అంత స్థలాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని మొత్తాన్ని తీసుకుంటాం. ఇప్పుడు చూసారంటే సమాజ్వాదీ పార్టీ వాళ్ళ క్యాండిడేట్ జియావుర్ రెహమాన్, బర్క్సర్ గారి గ్రాండ్ సన్, ఆయన ఏమన్నారంటే షాబూద్దీన్ గారు, అతిక్ అహ్మద్ గారు అంటే ముఖ్తార్ అన్సారీ గారిని వీళ్ళందరినీ పైకి పంపించేశారు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం, వీళ్ళ త్యాగం వృధా కాదని చెప్తున్నారు. ఇదే ఆయన చెప్పారు. పైకి వెళ్ళారు లేతే కిందకి వెళ్ళారు అదంతా నేను చెప్పలేను కానీ ఇలా చూడండి, ఒక పావు దగ్గర నుంచే ప్రశాంతం కోసం ఉపదేశం ఇస్తుందని ఎదురుచూస్తే అది మూర్ఖత్వం అవుతుంది. ఇది వాళ్ళెప్పుడూ మాట్లాడుతున్న మాటలే, ఇది ఎప్పుడు మాట్లాడేయే కాబట్టి దీన్నంతా మనం పట్టించుకోకుండా ఉంటేనే బెటర్. ఇటువంటి మాటలన్నీ గాలితో కలిసిపోతాయండి. అందరికన్నా ఎక్కువగా కంప్లైంట్ చేసేది ఆజాం ఖాన్ గారే. ఆజాం ఖాన్ గారు ఏమంటున్నారంటే ఆయన యూనివర్సిటీస్ మీద, ప్రాపర్టీస్ మీద బుల్డోజర్ ఎక్కించారంటున్నారు. లోపలున్నవి తీయడానికి కూడా అవకాశం ఇవ్వలేదట. ఇలా చూడండి, ఇది ఈ మహాభారతం కుటుంబంలో ఉన్న శకునియే ఈయనేనండి. ద్రౌపది గారి వస్త్రాలు విప్పేటప్పుడు వాళ్ళందరూ మౌనం పాటించారు. కాని అందులో ఈయనకి సంబంధం ఉంది. దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి ఏం చేస్తారో అదే దొరుకుతుంది. వాళ్ళేం చేశారో దానికి సంబంధించి ఫలితాన్ని వాళ్ళు ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. ఆజం ఖాన్ అవనివ్వండి, లేదు మిగతా మాఫియా వాళ్ళు అవనివ్వండి, వీళ్ళు ఉత్తరప్రదేశ్ పెరగనీయకుండా చూసుకున్నారు. అలాగే ఇవాళ ఉత్తరప్రదేశ్లో చట్టం అమలు చేసి, చట్టం యొక్క రాజ్యంలో సాధారణమైన ప్రజలు, అక్కడ యువకులవనివ్వండి, ఆడవాళ్ళవనివ్వండి, వ్యవసాయం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, చదివినోడై ఉంటుంది, వీళ్ళందరికీ ఇప్పుడు భయం పోయిన పరిస్థితి ఏర్పడింది. భయపడాల్సిన పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్లో ఉన్నవాళ్లు ఉత్తరప్రదేశం లాంటి రాష్ట్రంలో 40 లక్షలకి పైగా ఇన్వెస్ట్మెంట్ పెడతానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ఎలక్షన్లకి ముందు, అదే ఫిబ్రవరిలో ప్రథమరు 10,50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్రపోజల్ తయారు చేశారని చెప్పాలి. 10,50,000 కోట్లకు ఇన్వెస్ట్మెంట్. ఇది యూపీకి ఒక కలలాగే ఉంది. ఇది ఇవాళ జరుగుతూ ఉంది. 10,80,000 కోట్లంటే లక్షల యువకులకి పని దొరుకుతుంది. ఇవాళ ఇది యూపీలో జరుగుతుందంటే చట్టం సిస్టమ్ బాగుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తయారైంది. స్టేట్లోనూ సెంట్రల్ గవర్నమెంట్లోనూ ఒకే విధమైన టార్గెట్టు సిద్ధమైంది. అదేంటంటే ఈ దేశం ఎదుగుదల, స్టడీసు, ఇదే మా టార్గెట్టు. దేశం మీద వీళ్ళు ప్రామిస్ చేశారు. అందుకే ఇదంతా జరుగుతూ ఉంది. మీరు చూసుకున్నారంటే బుల్డోజర్ దాని శబ్దం కోల్కతా వరకు వినిపించిందని నేను విన్నాను. అక్కడ హైకోర్టు జడ్జ్ కోల్కతా మేయర్కి చెప్పారు, ఒకవేళ మీ వల్ల కాకపోతే యోగి గారి నుంచి బుల్డోజర్ అద్దెకి తీసుకోమన్నారు. అదేంటంటే ఉత్తరప్రదేశ్లో ఉన్న ఈ బుల్డోజర్ ఇది అన్యాయం చేయదు. ఉత్తరప్రదేశ్కి న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గుర్తింపిది. ఇది మా యొక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్ప్రెస్ వే. ఇది కొత్త ఎయిర్పోర్టుకి సంబంధించింది, కొత్త హైవేది. ఎంటర్ స్టేట్స్ కనెక్ట్ అవుతాయి. ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీనికేదైనా ట్రబుల్ ఏర్పడితే అది బుల్డోజర్ పెట్టి గుద్దాల్సిందే కదా. ఈ మాఫియా తర్వాత వీళ్ల వలన జరిగిన ఈ ట్రబుల్స్ మొత్తం మేము నామకరణం లేకుండా చేశాం. బుల్డోజర్ పెట్టి గుద్దేస్తాం. అలా గుద్దినప్పుడు వాళ్ళకి నెప్పుడుతుంది కదా. వాళ్ళని పరామర్శించే వాళ్ళకు కూడా అది కష్టాన్ని ఇస్తుంది కదా. ఒక రకమైన నొప్పి ఉత్తరప్రదేశ్ అడ్వకేట్స్కి ఉన్నాయి. అక్కడ లాయర్స్ ఏమంటున్నారంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ మారింది, మాఫియా అనేదే లేదు, అందువల్ల మాకు కేసులు లేకుండా పోయినాయి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, నేనొక వీడియో చూశాను, యోగి గారు కొంచెం క్రైమ్స్ జరగనివ్వండి, అప్పుడే కదా మాకు ఇన్కమ్ ఉంటుందన్నారు. ఈ లీగల్ కమ్యూనిటీనే దేశాన్ని ఇప్పటి వరకు నడిపిస్తుంది.
పని చేయటానికి వాళ్ళకి ఎక్కువగా టైం ఉంది. వాదనలతో కలిపి వాళ్ళకింకా టైం ఉందంటే కోర్టులో ఇంకా జ్యుడిషనల్ టైం ఉందనే అర్థం కదా. అది ముందుకు తీసుకెళ్ళామంటే 10 సంవత్సరాల్లో ఇది ఫినిష్ అయిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు చేసే సోషల్ సర్వీస్లో, పాలిటిక్స్లో కూడా వాళ్ళ జనరేషన్ మళ్ళీ మొదలు పెడుతుంది కదా. ఈ దేశం స్వతంత్రం తర్వాత ప్రజలందరూ ఎలా లీడ్ తీసుకున్నారో ఆ విధంగా నాకు తెలిసినంతవరకు ఆ సామర్థ్యం లాలోనే ఉంది. అది వాళ్ళు చూసుకుంటారనుకుంటున్నాను నేను. ఒక చిన్న బ్రేక్ తీసుకోవడానికి ముందు ఇంకొక ప్రశ్న ఆలోచిస్తాను. ముందున్న ఉత్తరప్రదేశ్ కి మీరొచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ కి ఎలాంటి తేడా చెప్తారా? ఇంతకుముందు ఇక్కడ మాఫియా స్వతంత్రంగా తిరుగుతూ ఉంది. ఆడవాళ్లు వ్యాపారస్తులు సెక్యూరిటీ లేకుండా ఉన్నారు. యువకులు చాలా కష్టపడుతూ ఉన్నారు. వ్యవసాయులు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. బీదవాళ్లు ఆకలిలో చనిపోతున్నారు. బీదవాళ్లు వ్యాధులతో ఆ నొప్పి తట్టుకోలేక ఒకటి ప్రాణం పోతుంది, లేకపోతే వాళ్లే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇవాళ ఇది కొత్త ఇండియా, కొత్త ఉత్తరప్రదేశ్. కొత్త ఉత్తరప్రదేశ్లో వ్యాపారస్తులు, ఆడవాళ్లు భయపడక్కర్లేదు. హంతకులు మెడలో స్లేటు వేసుకొని ఒక్కసారి ప్రాణభిక్ష పెట్టండి అని అంటారు. మేము ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతామని బ్రతిమాడతారు. ఇటువంటి మార్పే ఏర్పడింది. పాత ఉత్తరప్రదేశ్లో ఇంతకుముందు పెద్ద పెద్ద మాఫియా ఉండింది. అధికారాన్ని చేతులు పెట్టుకుని అనుభవిస్తూ ఉన్నారు. చెప్పాలంటే ప్రథమరే ఆయన ముందు లేచి నుంచోవాలి. చెప్పాలంటే ప్రథమరే వాళ్ళని వాళ్ళ మాళిగేకి పిలిచి వాళ్ళకి మర్యాద ఇచ్చేవాళ్లు. ఈవేళ అదే మాఫియా పోలీసుల్ని ఎదిరించి నుంచోవాలంటే ఎవరికీ వెనకాల ఇంతకుముందు పరిగెత్తెళ్ళిందో పోలీసు సల్యూటు కొడుతూ ఉన్నారో ఇప్పుడు వాళ్ళని వెతకటానికి ఎన్నో టీములతో వెతుకుతున్నారు. ఇవాళ వాళ్ళు పోలీసులు ఎతుకుతున్నప్పుడు వాళ్ళ ప్యాంట్లంతా తడిసిపోతున్నాయి. ఇవాళ వాళ్ళు చేసే పనులని వదిలేశారు. ప్రాణభిక్ష పెట్టమని కూడా అడుగుతున్నారు. యూపీ నుంచి మమ్మల్ని అందరినీ వెళ్ళనివ్వండి, మేము ఎక్కడికన్నా వెళ్ళి బ్రతుకుతాం. ఈ పని కాంగ్రెస్ వాళ్లే కదా చేసింది. సమాజ్వాదీ పార్టీ కూడా ఇదే చేసింది. భయం లేని ఒక పరిస్థితిని ఏర్పరిచాం. యూపీలో ఎన్నో అభివృద్ధులు జరిగాయి. యూపీలో ఏ భేదాలు లేకుండా ప్రతి స్కీముని మేము చేస్తూ ఉన్నాం. యూపీలో ప్రశాంతమైన పరిస్థితిని మేము ఏర్పరిచాం. అలాగే ఉత్తరప్రదేశ్ పాపులేషన్లో అందరికంటే పెద్దదిగా ఉండింది. 2017లో మేము వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ ఎకనామీలో ఇండియాలో 6వ ప్లేస్లో ఉండింది. ఇవాళ నేను మనస్ఫూర్తిగా సంతోషంగా చెప్తాను, ఇవాళ దేశంలోనే ఉత్తరప్రదేశ్ రెవెన్యూలో నెంబర్ 1గా ఉంది. ఎంతో స్పీడ్గా ఎకనామికల్ లెవెల్లో మా రాష్ట్రం ముందుకు దూసుకు వెళుతూనే ఉంది. ఇండియాలో కొత్త ఎకనామికల్ ఇంజన్గా గ్రోత్లో మారటానికి ఖచ్చితంగా ఆ సామర్థ్యం ఉత్తరప్రదేశ్కి మాత్రమే ఉంది. అందువలనే ఇదే వ్యత్యాసం. ఇంతకుముందు భయం ఉండేది, ఆకలుండేది, అరాచకం ఉండేది, కర్ఫ్యూ ఉండేది, క్రైమ్ ఉండేది. ఇవాళ భయం లేని పరిస్థితి ఉంది, అభివృద్ధి ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరూ నవ్వటానికి ప్రతి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం.